అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్నటువంటి వేళ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి సుబ్బారెడ్డి గారు యోగి ఆదిత్యనాథ్ వాళ్ళతో మాట్లాడటం, అక్కడ టీటీడీ సిబ్బందిని అక్కడికి పంపించి అయోధ్యకి దేశ విదేశాల నుండి వస్తారు. ఇప్పటికే దాంట్లో 2200 కోట్ల రూపాయల నిధులు, వాస్తవంగా 1100 కోట్లు కావాలనుకుంటే 2200 కోట్ల రూపాయల వరకు నిధులు జమ అయినాయి. అక్కడ భవ్య రామ మందిర్ నిర్మాణంతో పాటు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. అలాంటి ప్లేస్లో మనకు కూడా అక్కడ శ్రీవారి ఆలయం నిర్మిస్తాం. ఇప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానపు నమూనా ఆలయాల నిర్మాణం జరిగింది. అలాంటి ఆలయ నిర్మాణం అక్కడ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. అదే ఊరిలో వెంకన్నకు అయోధ్యలో వెలకట్టలేనటువంటి ఆ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని, భారీ ఎత్తున అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి స్వామివారిని అందుబాటులోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. అక్కడ అది జరిగితే ఆంధ్రప్రదేశ్ ముద్ర అక్కడ కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం కూడా పూజిస్తుంది. అది అయోధ్య రామాలయ నిర్మాణం కూడా ఇప్పుడు ప్రపంచమంతా వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడే ఈ నమూనా ఆలయం ఉండటం కూడా గొప్ప విశేషమే.